హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఇంగ్లీష్ లెసన్స్ అన్నిటిని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా మన ఛానల్లో. సో ఈరోజు ఫేబుల్స్ అండ్ ఫోక్ టేల్స్ అనమాట, 6th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని ఫస్ట్ చాప్టర్. అందులో నుంచి పోమ్ ద రేవన్ అండ్ ద ఫాక్స్, దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ద రేవన్ అండ్ ద ఫాక్స్. ఫాక్స్ అంటే మనకు తెలుసు, ఒక నక్క. రేవన్ అంటే కాకి అనమాట, క్రో. కాకపోతే కొద్దిగా చేంజెస్ ఉంటాయి. క్రో అనేది చిన్నగా ఉంటుంది, రేవన్ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది. అండ్ బీక్లో కూడా చేంజెస్ ఉంటాయి, దాని ముక్కు అంత కొద్దిగా చేంజ్ ఉంటుంది. సో ఒక పెద్ద కాకి. లెట్ us డూ దీస్ యాక్టివిటీస్ బిఫోర్ వీ రీడ్. సో చూద్దాం. వీ నో దట్ ఫ్రాగ్స్ క్రోక్. సో ఫ్రాగ్స్ అరిచే అరుపుని, ఆ సౌండ్ని క్రోక్ అంటాం అనమాట. డిడ్ యూ నో దట్ రేవెన్స్ ఆల్సో క్రోక్? సో ఇవి కూడా ఇవి చేసే సౌండ్ని కూడా క్రోక్ అని పిలుస్తారు. యాక్చువల్లీ క్రో అరిస్తే ఎలా అంటాము, కా కా సౌండ్ ఉంటుంది కదా, కా కా అని, సిఏడబ్ల్యూ. బట్ ఇది రేవన్ అరిచే అరుపుని, అది చేసే సౌండ్ని క్రోకింగ్ అంటాం అనమాట. విచ్ యానిమల్ ఈజ్ షోన్ టు బి కన్నింగ్ ఇన్ స్టోరీస్. మనం కథలు చెప్పుకునేటప్పుడు దేన్ని కన్నింగ్గా చూపిస్తూ ఉంటాం యాక్చువల్లీ యానిమల్ని. కన్నింగ్ అంటే మోసం చేసే విధంగా. టైగర్నా, ఫాక్స్నా, బేర్నా. ప్రతి స్టోరీలోనూ ఫాక్స్ అనేది, నక్క అనేది జిత్తులమారి కదా, ఈ కన్నింగ్ ఐడియాస్ అన్నీ చేస్తూ ఉంటుంది. సో ఆ రెండింటికి మధ్య స్టోరీ అనమాట. ఇది రేవన్, దాని నోట్లో ఫుడ్ ఉంది సంథింగ్. అండ్ ఇక్కడ ఫాక్స్. సో చూద్దాం. లెట్ us రీడ్. మిస్టర్ రేవెన్ వాస్ పర్చ్డ్ అపాన్ ఎ లింబ్. మిస్టర్ రేవెన్ వాస్ పెర్చ్డ్ అపాన్ ఎ లింబ్ అండ్ రేనాడ్ ద ఫాక్స్ లుక్డ్ అప్ అట్ హిమ్. సో మిస్టర్ రేవన్, ఆ కాకి ఏం చేస్తూ ఉందంటే ఒక కొమ్మ మీద కూర్చొని ఉందన్నమాట పైన. పెర్చ్డ్ అంటే కూర్చోవడం, ఎత్తైన ప్రదేశంలో ఇట్లా ఈ కొమ్మ మీద, చెట్టు కొమ్మ మీద కూర్చొని ఉంది. అండ్ రేనాడ్ ద ఫాక్స్ లుక్డ్ అప్ అట్ హిమ్. సో రేనాడ్ అనే ఫాక్స్, ఈ ఫాక్స్ పేరు రేనాడ్, అది చూసింది ఆ కాకిని. ఫర్ ద రేవన్ హెల్డ్ ఇన్ హిస్ గ్రేట్ బిగ్ బీక్ ఏ మోర్సెల్ ద ఫాక్స్ వుడ్ గో ఫార్ టు సీక్. సో ఇది ఏం చూసిందంటే, దాని యొక్క ముక్కులో, ఆ బిగ్ బీక్లో ఒక మోర్సెల్ ఉందన్నమాట. మోర్సెల్ అంటే పీస్ ఆఫ్ ఫుడ్ అని అర్థం. ఒక ఫుడ్ పీస్ ఉంది సంథింగ్. ఏ మోర్సెల్, మోర్సెల్ అంటే పీస్ ఆఫ్ ఫుడ్. ద ఫాక్స్ వుడ్ గో ఫార్ టు సీక్. సో దాన్ని ఎట్లాగైనా కానీ కాజేయాలని చెప్పేసి దాని కన్ను పడింది. ఈ ఫాక్స్ ఆ ఫుడ్ని చూసింది, దానికోసం ఏదైనా చేయాలనుకునింది. సో సెట్ ద ఫాక్స్ ఇన్ అడ్మైరింగ్ టోన్స్. సో ఇంకా మాట్లాడడం స్టార్ట్ చేసిందనమాట ఫాక్స్. చాలా అడ్మైరింగ్ టోన్స్ అంటే చాలా ప్రేమగా మాట్లాడుతూ, అంటే చాలా స్వీట్గా మాట్లాడడం స్టార్ట్ చేసింది. మై వర్డ్ సర్ రేవన్, యు ఆర్ ఎ హ్యాండ్సమ్ బర్డ్. సో పొగడడం స్టార్ట్ చేసిందనమాట. మై వర్డ్ అంటే ఓ మై గాడ్, వావ్ అనే మీనింగ్లో వాడతారనమాట. ఓల్డ్ ఫ్యాషన్డ్ వే అది. సో ఓ మై గాడ్ సర్ రేవన్, యు ఆర్ ఎ హ్యాండ్సమ్ బర్డ్. అసలు ఎంత అందంగా ఉన్నారో తెలుసా మీరు. కాకులు ఎక్కడైనా అందంగా ఉంటాయా? నల్లగా అసహ్యంగా కనిపిస్తూ ఉంటాయి, అంటే జనరల్ అందరూ బిలీవ్ చేసేది. సో ఇది పొగుడుతూ ఉంది. యు ఆర్ ఎ హ్యాండ్సమ్ బర్డ్, చాలా అందంగా ఉన్నారు మీరు. సచ్ ఫెదర్స్, ఎంత అందంగా ఉన్నాయి ఆ ఈకలు. ఇఫ్ యూ వుడ్ ఓన్లీ సింగ్, నీకు పాట పాడడం మాత్రం వస్తే, ద బర్డ్స్ ఆఫ్ దీస్ వుడ్స్ వుడ్ కాల్ యూ కింగ్. అప్పుడు ఈ ఈ అడవిలో ఉండే వుడ్స్ అంటే ఫారెస్ట్ అనమాట, చిన్న ఫారెస్ట్ని వుడ్స్ అంటూ ఉంటాం. సో ఈ ఫారెస్ట్‌లో ఉండే బర్డ్స్ అన్నీ నిన్ను కింగ్ అని పిలుస్తాయి. కొంచెం పాట పాడడం వస్తే చాలు నీకు అని చెప్పి పొగిడింది. ద రేవన్ హూ డిడ్ నాట్ సీ ద జోక్. ఈ రేవన్‌కి అర్థం కాలే ఆ జోక్. అంటే అది చేసే ప్లాన్ అర్థం కాలే ఇక్కడ. ఫర్గాట్ దట్ హిస్ వాయిస్ వాస్ జస్ట్ ఎ క్రోక్. సో మర్చిపోయింది తన వాయిస్ ఎలా ఉంటది, కావు కావు అని అరుస్తా ఉంటది కదా, క్రోక్ సౌండ్, క్రోకింగ్. అది వినసొంపుగా ఉంటదా మనకు? నో, వినలేమనమాట. చెవులకి చాలా, అంటే డిఫికల్ట్‌గా ఉంటది విన్నీకి. సో అది తన వాయిస్ బాగోదని ఆ విషయం మర్చిపోయి, హీ ఓపెన్డ్ హిస్ బీక్ ఇన్ హిస్ ఫూలిష్ ప్రైడ్. సో గర్వంగా ఫీల్ అవుతోంది కదా, నేను చాలా అందంగా ఉన్నాను, ఇంకా పాట పాడితే నేనే కింగ్ అయిపోతాను ఈ ఫారెస్ట్‌కి అన్నట్టు. సో ఆ నోరు తెరిచింది. అండ్ డౌన్ ఫెల్ ద మోర్సెల్ ద ఫాక్స్ హ్యాడ్ ఐడ్. అది అలా నోరు తెరవగానే దాని నోట్లో ఉండే ఆ పీస్ ఆఫ్ ఫుడ్, ఆ మోర్సెల్ కింద పడిందనమాట. దాని మీదే కదా ఈ ఫాక్స్ కన్నంతా ఉంది. Haha, laughed the fox. And now you know, ignore sweet words that make you glow. Pride, my friend, is rather unwise. I'm sure this teaching is quite a surprise. సో ఇంకా నవ్విందనమాట ఫాక్స్. ఆ ఫుడ్ని తీసుకుంది పోయి ఇంకా నవ్వుతూ ఇట్లా చెప్పింది. అండ్ నవ్ యు నో, ఇగ్నోర్ స్వీట్ వర్డ్స్ దట్ మేక్ యూ గ్లో. నిన్ను అంటే పైకి కొద్దిగా ఆ, పొగుడుతా ఎవరన్నా మాట్లాడినారనుకో, ఆ పొగడ్తలన్నిటిని ఇగ్నోర్ చేయాలి, మనము పట్టించుకోకూడదు.
ప్రైడ్ మై ఫ్రెండ్ ఈజ్ రాదర్ అన్వైజ్. అప్పుడప్పుడు ఈ గర్వం అనేది మనం అన్వైజ్ అనమాట. అంటే అది తెలివైన పని కాదు. గర్వంగా ఫీల్ అవ్వడం అనేది తెలివైన పని కాదు. ప్రాబ్లమ్స్ వస్తాయి వాటి వల్ల. ఐఎమ్ షూర్ దిస్ టీచింగ్ ఈజ్ క్వైట్ ఎ సర్ప్రైజ్. సో, నువ్వు నేర్చుకున్నావని అనుకుంటున్నాను. అంటే ఈ ఇదొక సర్ప్రైజ్ అనమాట నీకు. నీకు తెలిసింది కదా ఇప్పటికైనా సరే. ఆ స్వీట్ వర్డ్స్‌ని ఇగ్నోర్ చెయ్యి, అట్లా పట్టించుకోవద్దు అనే ఒక మంచి లెసన్ నేర్పించిందనమాట ఆ కాకికి, ఈ ఫాక్స్. ఆ ఫుడ్‌ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సో, అర్థమైంది కదా మనకు. ఈ ఫూలిష్‌నెస్ అనమాట. అంటే ప్రైడ్ ఫీల్ అవ్వడం అనేది సమ్‌టైమ్స్ ఫూలిష్‌నెస్. బాగుంది కదా! మంచి మోరల్ ఉన్నటువంటి పోమ్. సో, జీన్ ద లా ఫాంటైన్ అనేటువంటి రైటర్ రాసినటువంటి స్టోరీ ఇది. మీ అందరికీ అర్థమైందనుకుంటున్నాను. సో, థాంక్స్ ఫర్ వాచింగ్.